ఒక్కటేసారి అంటే ఒక కుటుంబ పెద్దను కోల్పోవడము మీన్స్ తోడును కోల్పోవడము, ఇటువైపు పొలిటికల్ ఎంట్రీ అంటే ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కదా అవకాశం, కానీ ఇలాంటిది ఒకటి వస్తుంది ఇంత అకస్మాత్తుగానే ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కదా. చెయ్యలేదు, కానీ నేను పడిన బాధే నన్ను ఒక బండరాయిగా మార్చింది అనుకోవాలి. నేను పడిన ఇబ్బందులు బాధలు ప్రతి ఆడపిల్లకి ఉంటాయి. ఒక ఇంటికి వచ్చినాక నేను అనుభవించాను ఆ బాధని. అవే నాకు పాఠాలు నేర్పు. ఇంకా ధైర్యంగా మీరు ఆకర్షితోనే నేను ఈరోజు కూడా ఒక పని చేయాలనుకుని పట్టుదలతో వచ్చాను. కానీ నిజంగానే ఇంకా మీరు చాలా గుండె ధైర్యం చేసుకొని ఇప్పటికీ నిజంగా అదే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఇటు చిన్నపిల్లలు వాళ్ళని సవరించుకుంటూ వాళ్ళకు చెప్పుకుంటూ ఒక పెద్ద బాధ్యత. నా భర్త ఆశయాన్ని నిలబెట్టాలి. నేను పడిన బాధలు కూడా ప్రతి వాళ్ళకి ఉంటాయి, చెప్పుకోలేరు కొన్ని కొన్ని. ఒక ఆడపిల్ల బాధ ఒక ఆడపిల్లకే తెలుస్తుంది. అవి ఈరోజు చెప్పాలి కాబట్టి చెప్పగలేదు, లేకపోతే ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా చెప్పలేదు. అదే మాకు అడగాలంటే కూడా అది ఇబ్బందిగానే ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే చూస్తున్నాం, ఎందుకంటే ఎలా ఉంది అనేది సిచ్యువేషను, ఏ విధంగా ట్రోల్ చేశారు. ఒక ఆడపిల్లగా మనం చేయలేదంటే ఏమీ లేదు. నాకు ఆ ఛాన్స్ ఇప్పుడు వచ్చింది, చేయగలగాలనుకున్నాను, ముందుకు వచ్చాను. నా భర్త నేర్పినవి నాకు.